మహిళలు మహాశక్తిగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన ప్రత్యేక చట్టాలను తెలుసుకోవాలని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు అన్నారు. ప్రపంచ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం పోలీస్ శాఖ పాఠశాల విద్యార్థులు మహిళలతో కలిసి ర్యాలీని నిర్వహించారు. పట్టణంలో లింగారావు సెంటర్ నుండి రజక చెరువు, గాంధీ చౌక్ కూడలి మీదుగా శివాజీ చౌక్, అలాగే 3వ పట్టణ పరిధిలో చెంచుపేట ఉమేష్ చంద్ర విగ్రహం వరకు మహిళలతో ర్యాలీ నిర్వహించి మానవహారం కట్టారు. ప్రస్తుత సమాజంలో మహిళలు మహాశక్తులుగా ఆవిర్భవించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని డీఎస్పీ అన్నారు. పట్టణంలోని 3 టౌన్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ర్యాలీని నిర్వహించారు. అనంతరం 2 టౌన్ సిఐ రాముల నాయక్ మాట్లాడుతూ భారతదేశంలో మహిళలకు ప్రాధాన్యత ఉందని, వారిని గౌరవించుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్క భారతీయుడిపై ఉందని చెప్పారు. మహిళలపై అఘాత్యాలు నేపథ్యంలో ఈగల్ టీం ద్వారా మాదక ద్రవ్యాలు వినియోగించే వారిపై నిఘా ఉంటుందని చెప్పారు. డ్రగ్స్ వద్దు బ్రో, జీవితం బాగుంటుంది బ్రో అంటూ ఐతనగర్ ఎన్ఎస్ఎస్ఎం విద్యార్థులతో నినాదాలు చేయించారు. గంజాయి డ్రగ్స్ విక్రేతలు, సరఫరాదారులకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు దక్కవని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎవరికైనా తొలి మహిళ తమ తల్లేనని 1 టౌన్ సిఐ వి మల్లికార్జునరావు అన్నారు. ప్రపంచంలోనే ప్రతిభావంతులైన మహిళలు మన దేశంలోనే ఉన్నారని గుర్తు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాజకీయవేత్తలుగా ఉండటం స్త్రీలకు దక్కిన గౌరవం అని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో 3 టౌన్ సిఐ రమేష్ బాబు, రూరల్ ఎస్ఐ ప్రతాప్, కొలిపర ఎస్ఐ కోటేశ్వరరావు, మహిళా పోలీసులు, సచివాలయ సిబ్బంది, ఎన్ఎస్ఎస్ఎం పాఠశాల చిత్రలేఖ ఉపాధ్యాయులు బెల్లంకొండ వెంకట్ పాల్గొన్నారు.